సో ఇది స్నో బ్లోయర్ కరెక్టేనా? స్నో బ్లోయర్ అంటారా? గుడ్ అమౌంట్ ఆఫ్ స్నో. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తే అట్లీస్ట్ తెలుస్తుంది కదా అన్ని పార్ట్స్ ఉన్నాయా లేవా అని. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది మేము ఇంట్లోకి వచ్చి. మేమే ప్రైస్ చెప్పలా చిన్న, ఎంత ప్రైజు? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. సో ఇక్కడైతే నేను డిన్నర్ ప్రిపరేషన్స్లో ఉన్నాను. సో పొంగల్ చేద్దామని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాస్మతి రైస్. నేను మామూలుగా అయితే సోనా మసూరినే యూజ్ చేస్తాను, కానీ ఇక్కడ ఉండే బాస్మతి రైస్ ఇది నేను ఇంతకుముందు పూజలకు వాడతాం చూడండి, ఆ బాస్మతి రైస్. సో అది అలాగే ఎత్తి పెట్టేసి ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్కే యూజ్ చేస్తాను. సో అలాగా ఇవాళ పొంగల్కి వాడదాము అని. పూజల కంటే అదే అండి, కలశం కింద పరుస్తాం కదా బియ్యము, ఆ బియ్యము. పసుపు గణపతి కింద అయితే అది నేను పక్షులకు వేసేస్తాను బయట. ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, కొంచెం అలా వేసేసి మిగిలింది ఇలాగ వాడతాను. అండ్ పెసలు ఆల్రెడీ ఉన్నది నా దగ్గర, దాని మీదే రీఫిల్ చేసేటప్పుడు మామూలు పెసలు పోసాను. సో అందుకని రెండు మిక్స్చర్ లాగా వచ్చేసింది, పెసలపప్పు అండ్ స్ప్లిట్ పెసలు. అదే అండి స్ప్లిట్ మూంగ్ దాల్. సో నేనే ఎలా యూస్ చేస్తానంటే, 1 కప్పు రైస్ అనుకోండి, 1 కప్పు పెసరపప్పు యూస్ చేస్తాను దాదాపు. ఇక్కడేమంటే ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లోనే వేపుకుంటున్నాను అనమాట. శనగ్గింజలు పచ్చిమిరపకాయలు కలిపి చట్నీ కోసం. కుక్కర్లో అయితే పొంగల్ పెడుతున్నాను, దాంట్లోనే వేపేసుకుంటున్నాను. ఇంకా శనగ్గింజలు ఏగే టైంలో పొంగల్కి కావాల్సిన ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే నా స్టైల్ ఆఫ్ పొంగల్ అనమాట. ఐఎమ్ నాట్ షూర్ అండి, నేను ఇంతకుముందు ఏదైనా వీడియోలో చూపించానో లేదు, అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్లో. సో అందుకనే కొంచెం చూపిస్తున్నాను, ఎందుకంటే రెసిపీ ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు కదా చాలామంది, అందుకనే. సో ఇక్కడ పొంగల్కి కావాల్సిన పచ్చిమిరపకాయలు అండ్ అల్లం అయితే పెద్ద సైజువే కట్ చేసుకుంటానండి. ఎందుకంటే మా వారికి అల్లం ఇలాగ తరిగిపోసాను అనుకోండి, పంటి కింద పడిందంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయమంటారు, సో దట్ తీసి పక్కన పెట్టేసేయచ్చని. సర్లే అని ఎందుకు వచ్చిన గొడవని నేను ఫాలో అయిపోతుంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. ఇంకా ఈ లోపల శనగ్గింజలు వేగిపోతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా కుక్కర్లోకి ఈ బటర్ యాడ్ చేస్తున్నానండి. నెయ్యి బదులు ఇలాగ బటర్ యాడ్ చేస్తాను, నెయ్యి నూనె బదులు బటర్ యాడ్ చేస్తాను. అది కొంచెం హీట్ అయితే సరిపోతుంది కదా, ఈక్వల్ టు నెయ్యి అని. ఇంకా ఆ వెన్న నెయ్యి అయ్యే ప్రాసెస్లో నేను ఇక్కడ ముంతమామిడి పప్పు, అదే అండి జీడిపప్పు ఒలుచుకుంటున్నాను. జీడిపప్పు అయిపోయింది, తీసుకురావాలి. కాస్కోలోనే తీసుకుంటాం మేము మామూలుగా, అందుకే చూస్తున్నారంటే కింద బాటంలో ఉండే చిన్న చిన్న పలుకులన్నీ కూడా వచ్చేసాయి. సో నెయ్యి అయితే అయిపోయింది. అది శనగ్గింజలు కూడా సేమ్ పాన్లో వేపుకోవడం వల్ల కొంచెం బ్లాక్గా ఉందండి ఆ పొట్టు వల్ల, అదర్వైజ్ ఇట్స్ గుడ్. ఇంకా జీడిపప్పు యాడ్ చేసాను కుక్కర్కి. సో ఈ లోపల ఇంకా జీలకర్ర మిరియాలు దంచేసుకుంటున్నాను అనమాట పొంగల్కి. కొందరు అలాగే యాడ్ చేస్తారు కదా, అలాగే యాడ్ చేయడం వల్ల మిరియాలు తీసి పక్కన పెట్టేస్తారండి. సో అలా కాకుండా ఇలాగా క్రష్ చేసేసాను అనుకోండి, తినేస్తారు అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు బాగా క్రష్ చేస్తాను. సో ఫస్ట్ నెయ్యి వేడయ్యాక ముంతమామిడి పప్పు వేసుకున్నాను, దాని తర్వాత అల్లము, దాని తర్వాత జీలకర్ర మిరియాలు క్రష్ చేసుకుంది వేసుకొని కాసేపు వేయించుకున్నాక తర్వాత ఈ బియ్యం పెసరపప్పు మిక్చర్ వేసేస్తున్నాను. అట్లీస్ట్ అరగంట అన్న నానితే మంచిదండి, పొంగల్కనే కాదు యాజ్ సచ్ కూడా. బియ్యము కానీ ఏ పప్పులు కానీ మనం అరగంట అన్న నానబెట్టామనుకోండి హెల్త్కి చాలా మంచిది. ఇంకా వాటర్ కూడా యాడ్ చేశాను నేను. ఆల్మోస్ట్ 1:2.5 రేషియోలో యాడ్ చేస్తానండి. అంటే ఇప్పుడు బియ్యము పెసరపప్పు కలిపి 1 కప్ అనుకోండి, సో 2.5 కప్ వాటర్ యాడ్ చేస్తాను. యాక్చువల్ అయితే 3 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సోనా మసూరి అయితే. అదే కొత్త బియ్యం అనుకోండి ఇంకొంచెం తగ్గించవచ్చు. అలాగా యూ కెన్ ప్లే అరౌండ్ అనమాట. నేనైతే అలాగే చేస్తుంటాను. ఇంకా మళ్ళీ ఏంటి కట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా, కొత్తిమీర అది కట్ చేసేటప్పుడు మా వారు ఏదో రీల్ ఉంటే సర్కాస్టిక్గా ఉంటారు కదా, వైఫ్స్కి ఇరిటేటింగ్గా అన్యాయంగా అనిపించే రీల్స్ తీసుకొచ్చి చూపిస్తుంటారు కదా, అలాగేదో చూపిస్తున్నారు మా వారు. ఇంతకీ చెప్పలేదు కదా ఎందుకు కట్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇంట్లో పులిసిపోయిన దోసపిండి ఉంది.
కొంచెము. సో దానికి ఇంకా శనగపిండి కూడా కలిపేసి బోండాల్లాగా వేసేద్దామని. నేను ఎప్పుడు ఇలాగ దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలింది అనుకోండి కొంచెం, సో 99.99% బోండాలు చేసేస్తాను. హౌ అబౌట్ యూ అండి, మీరేం చేస్తారు చెప్పండి? ఎందుకంటే ఆ క్వాంటిటీ ఒక మనిషికి కూడా దోశకి సరిపోదు, అలా అని గుంత పొంగడాలు పెట్టడానికి ఆ క్వాంటిటీ సరిపోదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో అలాగా మిగిలిపోయిన దోసపిండికి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అండ్ కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ చిన్న చిన్నగా తరుక్కొని యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా శనగపిండి కూడా యాడ్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియో యాడ్ చేస్తాను. ఎంత ఇడ్లీ పిండి ఉందో అంత శనగపిండి యాడ్ చేస్తాను. లేదు మనకు అన్ని అవసరం లేదనుకోండి, కొద్దిగానే శనగపిండి యాడ్ చేస్తాను. ఇక్కడ మా ముగ్గురికే కాబట్టి కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఇంకా దానికి సరిపోయినంత సాల్ట్ అండ్ కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేశాను ఈసారి. నేను చాలా రేర్గా, అంటే 0.01% అలాగే యాడ్ చేస్తాను. కొద్దిగా గట్టిగా అనిపించింది, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాను. పక్కన పెట్టేశాను చల్లారేకి. ఇంకా ఈ లోపల చట్నీ చేసుకుంటున్నాను. అంటే వేయించిన శనగ్గింజలు, గ్రీన్ చిల్లీస్, కొంచెం జీరా అండ్ సాల్ట్ వేసుకొని చేయడానికి ప్రిపేర్ అయ్యాను. సో అప్పుడు ఐడియా వచ్చింది, మనం నూనె పెట్టేసుకుంటే నూనె కాగే టైంలో చట్నీ చేసుకోవచ్చు కదా అని నూనె పెట్టేసుకున్నాను చిన్న బాణల్లో. నేను ఆల్వేస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ లేకపోతే వుడెన్ ప్రెస్డ్ ఆయిల్ కానీ యూస్ చేస్తానండి. అంటే మన భాషలో చెప్పాలంటే గానుగు నూనె, అది కూడా శనగ నూనె. సో ఆ నూనె కాగే టైంలో చెప్పాను కదా చట్నీ చేసేసుకుందామని. చట్నీకి కొంచెం ఎర్రగడ్డలు కూడా యాడ్ చేశానండి మిగిలిపోయింది ఉంటే. ఇది మా అమ్మ టిపికల్ స్టైల్ ఆఫ్ చట్నీ మేకింగ్ అనమాట. అమ్మ ఎప్పుడు చట్నీ చేసేటప్పుడు ఎర్రగడ్డలు యాడ్ చేస్తుంది. ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది. మా అందరికీ బాగా ఇష్టము, మాకు, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, అందరికీ. సో అలాగా ఇవాళ ఎర్రగడ్డలు యాడ్ చేశాను అనమాట. మురారి అంతగా గుర్తుపట్టాడు, కానీ హర్షి మాత్రం నేను ఎర్రగడ్డలు యాడ్ చేశానంటే చట్నీలో వెంటనే గుర్తుపట్టేస్తుంది. అమ్మమ్మ స్టైల్ ఆఫ్ మేకింగ్ అంటది. ఆల్సో కొత్తిమీర కూడా వేస్తుంది మా అమ్మ, కొంచెం ఎక్కువగానే ఒక్కోసారి, అది కూడా బాగుంటుంది టేస్ట్. సో చట్నీ చేసినప్పుడు కొంచెం గట్టి చట్నీ ఎత్తి పెడతాను, ఎందుకంటే ఈ మధ్య నాకు మురారికి గట్టి చట్నీ నచ్చుతుంది. సో కొంచెం గట్టి చట్నీ పక్కన పెట్టేసి మిగిలిన దానికి వాటర్ వేసి కలిపేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా ఇలాగా. ఈవెన్ అన్నం ఉంటే అన్నంలో కూడా గట్టి చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకుండా అంటే ట్రై చేయండి. ఆ సైడ్ ఊరిబిండి అంటామండి. సో అలాగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే బాగా నచ్చుతోంది మాకు. సో చట్నీ కూడా తిరగమాజ చేసాను. ఇంకా బోండాలు ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి ఒక్కోలా అండి. ఈసారి ఏంటంటే చిన్న గెరటి ఉంది, దాంతోనే వేసాను, చేయి పెట్టి వేసే పని లేకుండా. సో డిఫరెంట్ సైజెస్, షేప్స్ వచ్చాయి. ప్లీజ్ ఇగ్నోర్. అంటే అంత పే అటెన్షన్ చేసే అంత ఓపిక టైం లేదన్నమాట, ఎందుకంటే డిన్నర్ కదా చేసేది. అదే ఎవరైనా గెస్ట్లకి అనుకోండి, మనం చాలా నీట్గా ఓపిక్గా చేస్తాం కదా రౌండ్గా. వీడియో కంటే అలాగే చెయ్యాలి టెక్నికల్గా, బట్ ప్లీజ్ ఇగ్నోర్. ఈ లోపల పొంగల్ కూడా విజిల్ వచ్చేసింది, ఓపెన్ చేశాను. చక్కగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకో నా ఫోన్లో ఒక డిఫరెంట్ కలర్గా అనిపిస్తుంది ఇవాళ. నాట్ ఓన్లీ పొంగల్, బొండాలు కూడా. బట్ దట్స్ ఓకే, టేస్ట్ బాగుంది, అదే కదా కావాల్సింది. పైగా మేమేంటంటే నెయ్యి వేసుకొని తింటాము. ఆ నెయ్యి చాలా మంచిదండి, నేను చాలా వీడియోల్లో చెప్పాను. ఎస్పెషల్లీ నీ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయడానికి మంచిది, వచ్చిన వాళ్ళకు కూడా మంచిదే. అలాగే మా ఇంట్లో నెయ్యి ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఆ పిల్లలకు కూడా పప్పుల్లో అలా వేయడానికి చాలా ఇష్టం వాళ్ళకు కూడా. సో అలాగే డిన్నర్ లాగిచ్చేసాము వేడివేడి పొంగలి బోండాలతో. సో ఇది స్నో బ్లోయర్, కరెక్టేనా? స్నో బ్లోయర్ అంటారా? స్నో బ్లోయర్ తీసాము. డీటెయిల్స్ చెప్తావా నువ్వు? ఎక్కడ కొన్నాము ఏంటి అన్నది వచ్చి కూడా 2-3 వారాలు అయింది అనుకుంటా. మనం కొని అంత ఆల్మోస్ట్ మోర్ దెన్ ఏ మంత్ అవుతుంది నాకు తెలిసి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఆఫ్ కోర్స్ ఇది వాడితే తెలుస్తుంది ఎలా పనిచేస్తుందా లేదా అని. ఇన్కేస్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి. దీని మీద రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి కదా. యా, మాకు యాక్చువల్లీ రేపు స్నో ఉంది. మాకు, కాకపోతే పెద్ద ఎక్కువ లేదనుకుంటా, కొంచెమే అనుకుంటా. బట్ అందుకనే ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్నాము. రేపు ఉంది స్నో, అండ్ దెన్ నెక్స్ట్ వీక్ కూడా ఉంది గుడ్ అమౌంట్ ఆఫ్ స్నో. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తే అట్లీస్ట్ తెలుస్తుంది కదా అన్ని పార్ట్స్ ఉన్నాయా లేవా అని, లేకపోతే ఎట్లా పనిచేస్తుందా అవి చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇవాళ అన్బాక్సింగ్ పెట్టుకున్నాం మేము.
ఇది 2 పార్ట్స్. లాంగ్గానే ఇచ్చాడు హ్యాండిల్ అయితే. ఇలా ఉంటుందండి లిటరల్లీ. సో పైనుంచి పడుతుందా స్నో? అదే. సో ఇది నేను తీస్తా. ఇదంతా ఒక సెట్ అయితే అది ఇచ్చేసే, ఇట్లా నేను పట్టుకుంటా. ఇది కనెక్టెడ్ ఇది. సో బరువు ఉందా? ఇక్కడ ఏదో కింద స్టాండ్ ఉంది. ఓకే. సో గ్రీన్ కలరు. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది మేము ఇంట్లోకి వచ్చి. మేమే మంచి వర్కౌట్ లాగా ఉంటుందని మేమే చేసుకునే వాళ్ళము. కాకపోతే లాస్ట్ టైం మీరు చూసారు కదా వీడియోలో, కొన్ని ఒక 2 feet అలా పడింది అనుకోండి. ఆ కోల్డ్ వెదర్కి వెళ్ళి చేయడం అంటే కొంచెం రిస్కీ. సో అలాంటి వర్స్ట్ సినారియోస్లోకి పనికొస్తుందని తీసుకున్నాం మేము. అదన్నమాట సంగతి. సో రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చులేండి. యాజ్ సచ్ చేయడము పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే మరి -20 అలా ఉండేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. మాన్యువల్ ఇది. ఓకే. క్యాప్ లాగా ఉంది. సో స్నో బ్లో చేయడానికి అది. దాని మీద ఏదో రాశారు స్పెసిఫికేషన్స్, తర్వాత చూపిస్తానండి బాక్స్లో. ఏ సైడ్కి వెళ్ళొచ్చు? ఇన్ ద హోల్స్ ఇన్ ద మిడిల్ హ్యాండిల్ అండ్ ద అప్పర్ హ్యాండిల్, పుట్ ద బోల్ట్స్ త్రూ ద హోల్స్, రైట్ అండ్ ద హ్యాండిల్ నాబ్స్ ఆన్ టు ద బాక్స్. సో ఇవి అదే. ఓకే. బయటకు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. తీసేయాలేమో. ఎక్స్టెన్షన్ 2 యాక్చువల్లీ చాలా పొడుగ్గా ఉండదు. ఎట్లా ఇచ్చే నేను పట్టుకుంటా. ఇది చూడచ్చు. ఫస్ట్ ఈ పార్ట్ వస్తుంది, దాని తర్వాత ఈ పార్ట్ వస్తుంది. 2 హ్యాండిల్స్ ఉన్నాయి బేసిక్గా. ఇట్లా ఇచ్చేయండి, నేను పెడతాను. సో 2 పంపించేయాలి కదా. సో ఇది పెట్టేసి ఇట్లా ఇచ్చేయండి అనమాట. ఓకే. ఇది కూడా తీసేసాను. ఓకే. సో ప్రతి ఈజీనే ఫిక్స్ చేయడము. 3 parts ఇచ్చేసాడు బేసిక్గా వాడే. ఇట్లా ఇచ్చే. ఇది నేను పట్టుకుంటా. ఇక్కడ పడిపోతుంది అది. ఐ థింక్ ఇది బిగిచ్చేయాలనుకుంటా. ఇది ఒకటి నేను పట్టుకుంటా. ఇక్కడ ఉంది ఇదే. ఓకే. సరిగ్గా ఉండాలి అది. అక్కడ అది ఇచ్చాడు ఎందుకు ఆ కర్ర. ఈ కర్ర దేనికో. దయ్యాడు. ఇంకా బొమ్మలో కూడా ఉంది, మధ్యలోంచి వచ్చి ఉండదు. బొమ్మలో కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇటు సైడ్ ఏడు నుంచి ఏదో ఇలాగా. దీనికి ఏదో వచ్చి ఉండాలి. ఇక్కడ చూడు, ఉంది చూడు, ఒక లూప్ లాగా. అదే లేదు మరి, పాట రాలేదా? ఉంది, అదే కదా. అదిగా. యా.
సో ఇది తీస్తే ఆ ఫాయిల్ ఇలాగ ఓపెన్ అయింది. ఇంట్లోకి వెళ్తుందా? నో లేదు, అది ఇండిపెండెంట్గా ఉండాలి. అది జస్ట్ సపరేట్ ఎంటిటీ లాగా ఇచ్చాడు వాడు. సో దీని కింద వెళ్ళాలేమో కదా ఇది. యా, దీని కింద వెళ్తే ఇది హోల్డ్ చేసేదట. మరి అట్లే అది వాడికి అదే. సో అది అసలు యాక్చువల్ దీని వెనకాల వెళ్ళుండదు, అది బొమ్మలో చూడు. దీని వెనకాల వెళ్ళాలి, అది తీసేసి ఇది నాకు ఇచ్చేసి నేను పట్టుకుంటా. దీంట్లో పెట్టాలా? హోల్ ఇచ్చాడు, హోల్లోంచి పెట్టేసి ఇది ఇలాగా పెట్టి అటు సైడ్ ఉంది రింగ్, అలైన్ చేయాలి. అటు హోల్స్కి అలైన్ చేసి అంతే, దట్స్ ఆల్. వదిలేసాలి అంతేలే ఇంకా. ఓకే, గుడ్, పర్ఫెక్ట్ అబ్బా, అంతే కదా. ఇది అది కార్డు ఎట్లా, బ్యాటరీనా లేకుంటే ప్లగ్ చేయాలా మనము? ఓ ప్లగ్ చేయాలి. వాల్మార్ట్ కార్డ్ ఎక్కడ ఉంది? వాల్మార్ట్ది. ఇప్పుడు వాల్మార్ట్లో తీసాము 50 ఫీట్ కార్డు. సో దానికి ప్లగ్ చేసి ఇంకా లోపల అంతే. ఓకే, 50 ఫీట్ కార్డు. సో అది పవర్కి ప్లగ్ చేసి చేయడమే. వాడినప్పుడు చూపిస్తే ఒక ఐడియా వస్తుంది మీకు యూస్ చేసినప్పుడు. సో అప్పుడు లైవ్గా చూద్దాం ఎలా పనిచేస్తుందా ఏంటి అన్నది. మీకు తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటా. అంతే కదా చిన్న? ఓకే, డన్. ఇందులో అయితే ప్రతి మచ్ ఈజీగానే ఉంది, 3 పార్ట్స్గా ఇచ్చేసాడు. సో ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, స్నో తోయడానికి ఒక రేక్ లాగా ఉంది చూడండి, కనిపిస్తుంది. మిక్స్ అయిపోయింది దాంట్లో, ఇప్పుడు తెలుస్తుంది చూడండి అది. సో వీల్స్ ఉన్నాయి, మనం ఇలాగా ఇట్లా వెళ్తూ ఉంటే అది స్నో బ్లో చేస్తుంది. ఈ హోల్ నుంచి వచ్చేస్తుంది అనుకుంటా. ఈ గ్రీన్ వర్క్స్ అంట, 13 years నో థ్రోయర్. టెక్నికల్ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చారు. అది 3 year లిమిటెడ్ వారంటీ కూడా ఉంది. ఎంత క్లియర్ చేస్తుందా అన్నది కూడా ఇచ్చారు. 20 inch విడ్త్ ఇట్ కెన్ క్లియర్ అప్ టు అని రాస్తున్నారు. సో ఇది స్టార్ట్ బటను. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ డైరెక్షన్లో స్నో బ్లో చేయాలి. చిన్న అదే ఇది స్టార్ట్ బటను. ఇది బ్లో ఏ డైరెక్షన్లో చేయాలనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట, అంటే హైట్ అది. అదే అటు సైడ్ పడాలంటే ఇటు సైడ్, అంటే ఇటు సైడ్. యా, అది ఎటంటే అటు మార్చుకోవచ్చు, ఇటు సైడ్ బ్లో చేయాలి స్నో అన్నది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే 20 feet మ్యాక్సిమం డిశ్చార్జ్ అంట, కీప్స్ ద స్నో అవుట్ ఆఫ్ యువర్ క్లియరింగ్ పాత్. 20 feet వరకు వస్తుందా హైట్? దూరం 20 feet. అదే కదా, దూరమే. నేను హైట్ అనుకుంటున్నాను. అదే హ్యాండిల్ ఇది, ఈ ఎక్స్ట్రా చిన్న హ్యాండిల్, రొటేటింగ్ హ్యాండిల్ ఫర్ అదే స్నో డైరెక్షన్కి చిన్న, అది ఆ రొటేటింగ్ హ్యాండిల్ చిన్నది ఉంది చూడు. ఇది ఉందే, ఇది మార్చుకోవచ్చు. అయితే నువ్వు ఒకసారి మనం వాడితే తెలుస్తుంది ఎట్లా ఏంటి అన్నది. సో దట్స్ ఆల్ అండి, మాది కొత్త స్నో బ్లోయర్ అన్బాక్సింగ్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికన్నా యూజ్ అయితే. మళ్ళీ యూజ్ చేసినప్పుడు లైవ్లో చూద్దాం. ప్రైస్ చెప్పలా చిన్న, ఎంత ప్రైజు? ప్రైస్ 82 అనుకుంటా. ఆఫర్లో ఒరిజినల్ 167 170 ఉండింది. 82 పెట్టినప్పుడు కొన్నాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో తెలియదండి. లింక్ ఇస్తాను కదా మీకు, ఇన్ కేస్ యూ వాంట్ మీరు క్లిక్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఎంత ధర ఉందో.
అదండి మా స్నో బ్లోయర్ అన్బాక్సింగ్ సంగతి. మొత్తానికైతే అన్బాక్సింగ్ చేసేసాము. అది ఇంకా యూజ్ చేసినప్పుడు తర్వాత మీకు చెప్తాను ఎలా వర్క్ అవుతుంది అని. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఆహ్, ఈ కోల్డ్ వెదర్ ఉంటది కదండీ! -20 అలాంటి వెదరు అంటే మన ఫ్రీజర్‌లో ఎలా ఉంటదో దానికన్నా తక్కువ టెంపరేచర్స్ ఉంటది. మనం ఎన్ని లేయర్స్ వేసుకున్నా కూడా చలి అన్నది అంత భయంకర కొరికేస్తా ఉంటది. ఈవెన్ గ్లౌసు అంతా ప్యాక్ అయినా కూడా. సో, అలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఒక 1 మినిట్ నిల్చోవడమే చాలా కష్టం. అలాంటప్పుడు ఇంకా స్నో బ్లో చేయాలంటే ఇంకా చాలా కష్టం. అలాంటప్పుడు స్నో షవల్ అంటే ఇంక ఊహించుకోండి అట్‌లీస్ట్ ఒక గంట, 2 గంటలు పడతదండి. గంట కాదు. డ్రైవే పెద్దదిగా ఉంటది కదా! సో, కనీసం 2 గంటలు పడతది. ఆహ్, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా హెల్తీగా ఉంటే ఓకే. మనలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే నేను చాలా కేసెస్ విన్నాను. ఈ హార్ట్ అటాకులు రావడము, లేతే స్ట్రోకులు రావడము అలాంటి కేసెస్ గూడా ఉంటాయండి. ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ వెదర్ వల్ల. సో, ఇది ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ స్నో బ్లోయర్ ఎస్పెషల్లీ మీకు స్నో ఎక్కువ పడుతూ ఉంటే, మీకు ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ అలా ఉంటే. కాకపోతే అదే నేను ఇందాక అన్నట్టు ఎలాగా పనిచేస్తుందన్నది మీకు తర్వాత వీడియోలో పనిచేస్తుందన్నది ఎప్పుడన్నా ఈ స్నో బ్లోయర్ యూజ్ చేసినప్పుడు మీకు చెప్తాను. సో, దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. హెల్ప్‌ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లెట్ మీ నో యువర్ ఫీడ్‌బ్యాక్ త్రూ కామెంట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.